హలో ఆల్, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్ళ ఫేస్ మీద కానీ వాళ్ళ బాడీ మీద కానీ చిన్న చిన్న ర్యాషెస్ లాగా, అంటే మన చెమటకాయలు వస్తాయి కదా, అలా ఏదైనా కనిపిస్తుందా? కంగారు పడకండి, అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళకండి. ఇది మనం ఆయుర్వేద పద్ధతిలో కూడా మనం ఇంటి దగ్గరే దాన్ని చక్కగా నీట్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ ఆకు పేరు పైడి పత్తాకు అని అంటారండి. ఆకు పేరు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఇది ఏంటంటే మీకు ఎక్కువగా విలేజెస్లో అవైలబుల్లో ఉంటుంది, సిటీస్లో చాలా తక్కువ. సో ఈ ఆకు కొంచెం పీకి, ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్న చిన్న ర్యాషెస్ లాగా, అంటే చెమటకాయలాగా ఉంటాయి. మనం ఏదో భయపడి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఏవో ఆయింట్మెంట్స్లో ఏవో ఇస్తే అవి పట్టించి తగ్గించుకుంటాం కదా, అసలు అవసరమే లేదు. చెప్పాను కదా, ఈ ఆకు ఎక్కువ విలేజెస్లో అవైలబుల్లో ఉంటుంది. సో బాడీ మొత్తం కనుక చిన్న చిన్న అవి పుట్టిన ప్రతి బేబీకి ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయండి. సో మా బాబుకి స్టార్టింగ్లో అయితే వీపుకి బాడీ మీద అట్లా వచ్చాయి. మేము కొంచెం ఎక్కువే నూరి దాన్ని పట్టించేసాము, అది పోయింది. ఇప్పుడు ఏంటంటే మా బాబుకి జస్ట్ చిన్ మీద చిన్నగా సన్న సన్న ర్యాషెస్ లాగా వచ్చాయి. సో ఇప్పుడు ఓన్లీ చిన్ కోసం నేను ఈ ఆకు అందులో జస్ట్ ఒక 3 to 4 డ్రాప్స్ వరకు వాటర్ యాడ్ చేసి దాన్ని ఇలా దంచడమే. దంచిన తర్వాత ఇలా ముద్దగా చేతిలోకి తీసుకొని, చిన్న పిల్లలు కదా మొత్తం ఆకంతా రాస్తే వాళ్ళకి కొంచెం రఫ్ అనిపిస్తుందని చెప్పేసి ఆ ఆకుని పిండి డ్రాప్స్ వస్తాయి కదా మనకి ఆకులలో నుంచి ఆ పసరుని తీసి ఎక్కడైతే ఆ చిన్న ర్యాషెస్ ఉన్నాయో అక్కడ జస్ట్ ఇలా పూస్తే సరిపోతుందండి. స్నానం చేయించే ఒక 1/2 hour 1 hour ముందు రాసి స్నానం చేయించేస్తే ఒక 1-2 daysకి అది తగ్గిపోతుంది. సో కాబట్టి మీకు దగ్గరలో కూడా ఈ చెట్టు అవైలబుల్లో ఉంటే, చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉంటే తెచ్చి ఇలా యూజ్ చేసుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడిసిన్ అంతా యూజ్ చేయడం కంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ బాబు ఆ రసం పూస్తుంటే చూడండి ఎట్లా నవ్వుతున్నాడో అసలు. బాయ్ గాయ్స్.